ఇవాళ అంటే నంబర్ డోంట్ బిలీవ్ ఇన్ నంబర్స్ కాబట్టి నా వయసు చెప్పను అని ఎవరు తెలియంది కాదు. నా మొబైల్ నెంబర్ నుంచి కూడా అందరికీ ఉంది ఒకటే. సో నాదంతా ఓపెన్ బుక్కే. సో నా గురించి ఏ రహస్యాలు ఏమి ఉండవు, అందరికి తెలిసిందే. నా ఈ జీవిత పయనంలో అడుగడుగున నేను వేసే ప్రతి అడుగు అందరికి తెలిసిందే. కాబట్టి సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇవాళ 25వ అంటే ప్రతి సంవత్సరం వస్తుంది పుట్టినరోజులు అందరికీ. సో దానికంటే కూడా ముందు ఈ కొన్ని కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగిన జీవితంలో ఇంతకుముందు నెమరేసుకున్నాను చాలా. నేను ఒకసారి నాన్నగారు అడిగారు, ఎలా ఏం చేస్తున్నావు అన్నారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత అని అప్పుడు దిగారు బండి. ఏం లేదన్నా, ఇంకేం ఆలోచించలేదన్నా. మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అన్నారు. మెడిసినా? చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది. అందరితో మా బాలా హీరో అవుతాడు అది ఇదని. మరి మెడిసిన్ అంటారేంటి నాకు అర్థం కాలే కాసేపు. సరే ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు. అప్లై చేశా. ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున్న వరకు హాల్ టికెట్ రాలా, పోస్ట్ పోన్ రాలా, ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు. ఒక అరగంట ముందు ఎంట్రన్స్ టైంకి ముందు, ఎగ్జామ్కి ముందు 10 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ అని ఇచ్చాడు. అబ్బా నువ్వు ఎక్కడ రైడు, రామేశ్వరం పోయినా శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని ఇక తప్పలా వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం, కళ్ళు మూసుకుని ఏది ABCDలు ఉంటాయి, అలా కళ్ళు మూసుకుని టక్కని పెట్టడం, ఏది దేని మీద పెన్ను ఉంటే ఇదే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సింహ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి నేను జీవితంలో వేసింది. అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ అవ్వడం జరిగింది, మేనేజింగ్ ట్రస్టీ అవ్వడం జరిగింది. అలా ఎన్నో కాకతీయాలు యాదృచ్ఛికాలు జరగడం. ఇవాళ ఈ యొక్క 65వ సంవత్సరంలో ఈరోజు అడిగిండాను. మరి 64 సంవత్సరంలో నాకు ఈ పద్మవిభూషణ్ రావడం, అలాగే నేను ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా. ప్రపంచంలో ఎవరు లేరు, అంతా నాకు దక్కింది. అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సులు, ఆ కళామ తల్లి ఆశీస్సులు, అలాగే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. వాగృత సంపర్తో వాగృత పతిపతి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అంటే ఆ పార్వతీ పరమేశ్వరుల స్వరూపమే మన తల్లిదండ్రులు కనిపించే, కళ్ళ ముందు కనిపించే. అంటే నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం. ఇది తల్లి ప్రార్థన. యస్మాత్ పార్థదేవత ప్రాదుర్భూతన భక్తి గురుణ సంతుల మాంస శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. ఇది తండ్రి ప్రార్థన. వాళ్ళిద్దరికీ ముందుగా నా శిరస్సు నుంచి వాళ్ళకి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను, నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆ భగవంతుడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు ఎక్కడుంటాడో మనకు తెలియదు. నాకు అనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణ భగవానుడు. ఆరోగ్యం భాస్కరం ఇచ్చేదంటాం అంతే. ఇవాళ మన ఆసుపత్రిలో కూడా చేసేది వైద్యో నారాయణో హరి అంతే. ఆ సూర్య భగవాన్ రూపాలే మన ఇక్కడ డాక్టర్లు కానీ, లేకపోతే నాన్ మెడికల్ పారామెడికల్, లేకపోతే నర్సెస్ కానివ్వండి, అందరూ మమాత్మ సర్వభూతాత్మ అన్నారు. ఈ సందర్భంగా మరి నాకు ఒక ఇంగ్లీష్లో ఒకటి చదువుతుంటే ప్రాబ్లం, దే వాజ్ ఇంపార్టెంట్ జాబ్ టు బీ డన్. ఎవ్రీవన్ వాజ్ ష్యూర్ సంబడి వన్ డూ ఇట్. ఎనీబడి కుడ్ హ్యావ్ డన్ ఇట్ బట్ నోబడి డిడ్ ఇట్. సంబడి గాట్ యాంగ్రీ బికాజ్ ఇట్ వాజ్ ఎవ్రీబడీస్ జాబ్ అంట. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. అట్లా మౌత్ ట్విస్టర్స్. అంటే నేను ఎప్పుడు పనులు పెట్టుకుంటాను నా బుర్రకి. అంటే ఎస్, ఎంత మనకు ధీమాగా ఉన్నా, మనం ఆర్టిస్ట్కి ఎంత రాణిస్తున్నా, అటు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన, ఆసుపత్రికి ఎంత మనం 15 సంవత్సరాలైన ఒక మేనేజింగ్ ట్రస్టీగా ఎప్పటికప్పుడు మన పదులు పెట్టుకుంటూ ఉంటాం. మన షార్పన్ చేసుకోవాలి. ఎట్లాగైతే మన ఆసుపత్రి ఇవాళ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయి ఉండి, మరి ఇవాళ ఎంతోమంది దాతలు, నడిపా బ్యాంకర్స్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి, రోగులు కానివ్వండి, వాళ్ళు కూడా ముఖ్యంగా. ఎందుకంటే ఇవాళ ఇది ఒక దేవాలయంగా భావించి
ఎంతో రుగ్మతతో కూడుకున్న వ్యాధి ఈ క్యాన్సర్ అనేది. వాళ్ళ మన దేశంలో మొత్తం పాటు స్థానంలో ఉంది వాళ్ళ క్యాన్సర్. ఇదివరకు కార్డియో ఉండేది, ఇప్పుడు క్యాన్సరు. సరే, దానికి ఎంతోమంది ఇక్కడ అడుగు పెట్టగానే ముందు మనిషిని చంపేది ఆ వ్యాధి ఒక ట్రామా. సో దాని నుంచి అడుగు పెట్టగానే అబ్బా వచ్చేసారు దేవాలయంలోకి అన్న ఒక టెన్షన్, ఒక బరువు తగ్గడం. అంటే వాళ్ళు మనకు సహకరిస్తున్నారు, మీరు కూడా పేషెంట్స్ కూడా సహకరిస్తున్నారు. ఇలా నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరి మేము కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ, ఎలాగైతే నా మైండ్ నేను షార్పన్ చేసుకుంటూ ఉంటానో అలాగే వాళ్ళ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్ వాళ్ళ అడ్వైస్ మేరకు ఎప్పటికప్పుడు మన ఎక్విప్మెంట్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ, ఏదైతే మా అమ్మగారి యొక్క కోరిక వాళ్ళ రూపం దాల్చి, ఏదైతే ఆవిడ కోరిక మిషన్ అండ్ విజన్ రెండు, ఒకటేమో అంతర్జాతీయ ఎంతో డబ్బుతో కూడుకున్న ఈ వ్యాధిని అందరికీ అందజేయాలని తక్కువ ఖర్చుకి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందజేయాలని, ఆ రెండు చేసుకుంటూ మా బోర్డు మెంబర్స్ అందరూ కూడా నా మేనేజింగ్ ట్రస్టీగా ఉండి మా బోర్డు అడ్మినిస్ట్రేషన్ మా డాక్టర్లు వాళ్ళ అవసరాలు, పేషెంట్ల అవసరాలని దృష్ట్యా ఇవాళ ఎక్కడికక్కడ అప్గ్రేడ్ చేసుకుంటే ఎక్విప్మెంట్ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయి ఉండి ఇవాళ అంతర్జాతీయ ప్రమాణాలతో ఇవాళ భారతదేశంలో సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ క్యాన్సర్ ఇవాళ ఒక అగ్రస్థానంలో ఉన్నాం ఈ దేశంలో. అంటే మరి అందరికీ ఇక్కడ చేసే సిబ్బంది, పనిచేసే మా డాక్టర్లకి అయితేనేమి, మేము పనిచేసే అనం ఎప్పుడు, ఎందుకంటే ఇది మాది ఒక కుటుంబం. మన బసవ తారక ఇండో అమెరికన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబం మనది. ఇవాళ అందరూ కలిసికట్టుగా కలిస్తేనే ఇవాళ సినిమా అయినా సరే, నేను ఇవాళ 4 సినిమాలు ఇట్లిచ్చాం. ఒక అఖండ అయింది, దాంతో ఒక వీరసింహారెడ్డి అయింది, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి అయింది, ఇవాళ మొన్న డాకు మహారాజ్ అయింది, రేపు రాబోయే అఖండ తాండవం. నేను ఒకసారి చెప్పాను ఓ సందర్భంలో, ఇక్కడి నుంచి చూపిస్తాను బాలకృష్ణ ఏంటో అన్నాను. చాలామంది ఇక్కడి నుంచి చూపించడం ఏంటి, 4 హిట్లు ఇచ్చాడు కదా ఇంకా కాదు, అందరికీ ఏదో రిటైర్ అయ్యో లేకపోతే కొంచెం దారి మరల్చో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అలా ఇలా ఉంటారు. కాదు, ఇక్కడి నుంచి చూపిస్తాను 4 హిట్ల తర్వాత ఇంకా ముందు ఏంటో నేను చూపిస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకోవచ్చు, అంటే నేనే ఒక పట్టుదల ఉండాలి. అది పట్టుదలని రకరకాలుగా వాళ్ళు అనుమానించవచ్చు బయట వాళ్ళు. అది ఏంటో ఇంత పొగరు అనుకో, చాయిస్ ఉంది నాకు, పొగరు దర్ప ఉంది నాకు, కాదన్ను నేను. ఎందుకంటే ఏంట్రా ఎవరు చూసినా ఇతనికి ఇంత పొగరు అంటే, నన్ను చూసుకునే నాకు ఇంత పదనైన పొగరు అని నేను అంటాను. ఏంటి ఇతనికి అంతా తెలుసు అనుకుంటారు. నాకంటే నన్ను తెలుసుకోవడం కంటే పెద్ద విద్య ఏముంటుంది ఈ ప్రపంచంలో నేనంటాను. ఎవరికి వాళ్ళు ఇలా చేసుకుంటూ ఒక పట్టుదలతో, క్రమశిక్షణతో వాళ్ళకి అప్పించిన బాధ్యతని తోచా తప్పక నిర్వహిస్తూ ముందుకెళ్తే, ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. దాని తర్వాత మిగతా ఎవరినన్నా, నేను అందరూ అంటాను నన్ను ఎవరు మీరు ముందంటే ఎవరినంటే భక్తి దేవుడు సరే తొడత అంటారు, మా అమ్మ నా తల్లిదండ్రులు అంటాను, తొడత అంటారు, నేను అంటారు. నన్ను నేను ప్రేమించుకుంటాను. ముందు నేను ఏ అడుగేసినా దాన్ని నేను ఆస్వాదించి ఆ పని చేస్తాను, ప్యాషన్. ఇప్పుడు ఇవాళ మొన్నే జార్జియాకి వెళ్ళొచ్చాం, అక్కడ షూటింగ్కి. అక్కడ -4 టెంపరేచరు. మరి నాకు ఇచ్చింది ఆ పైన ఒక చిన్న ఇది కింద పంచె, పైనేమో స్లీవ్లెస్ ఇవి ఇచ్చారు. అని నిలబడి ఉన్నాను, గాలి కొడుతుంది ఓ అని. అందరూ జాకెట్లు వేసుకున్నాడు అక్కడ, జార్జియన్స్ కానీ మనవాళ్ళు కానీ అందరూ ఉడుకుతున్నారు. ఏంటాడు పిచ్చోళ్ళు ఏంటి బండ, నేను నిలబడి ఉన్నాడు అలా అంటున్నాడు ఆయన. అలాగే నిలబడి ఉన్నారు, రండి అంటున్నారు, షార్ట్ మధ్యలో షాల్ వేసుకోండి అంటున్నారు. ఏం లేదు అక్కడ, అంతే. ఆ క్యారెక్టర్ శివుడు ఆజ్ఞ లేనిదే ఒక చెమ కూడా కొట్టదంటారు. అలా ఒక ఇచ్చిన బాధ్యత అన్న నేను అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన మా నాన్నగారి ఒక ప్రతిరూపాన్ని మీలో చూసుకుంటూ, నాలో మీరు చూసుకుంటూ, మరి యుగ పురుషుడు
అలాగే నటనకి నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నాకు తండ్రి కాదు, నా దైవం, నా మెంటరు అన్నీ అయిన రామారావు గారికి ఈ సందర్భంగా నా ఘనలు పనులు అర్పించుకుంటూ మరొకసారి ఈరోజు ఈ ఆసుపత్రి ఇంత స్థాయి రావడానికి, ఈ స్థాయికి రావడానికి కారణభూతులైన వాళ్ళ అందుకే నేను, ఎందుకంటే ఇది వేసుకొచ్చింది నాకు వచ్చింది పద్మభూషణ్ అని చెప్పుకోవడానికి. అది నేను ఒకటే అంటాను, బిరుదులకి ఇటువంటి వాటికి నేను అలంకారమేమో కానీ అవి నాకు ఎప్పుడు అలంకారం కాదంటాను. సో ఇవాళ ఇందులో భాగస్వాములు అందరూ, మీరందరూ కూడా డాక్టర్ల నుంచి ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది, నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్, ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఇది నటనకి ఇచ్చారు, కానీ నేను ఇది నటనకి ఇచ్చినట్టుగా భావించాను. వాళ్ళు ఎంత పొరపాటు నటనకి ఇచ్చి ఉంటారు. ఇది పద్మభూషణ్ ఇవన్నీ ఇచ్చేవి నటనల కంటే కూడా ఎక్కువ సాంఘిక సేవలకి. సో అది అలా భావించి నేను ఇది అందుకు నాకు దక్కింది. అందులో భాగస్వాములైన మీ ప్రతి ఒక్కరికి ఇందులో చేయూత ఉంది అని చెప్పుకోవడానికే ఈరోజు నేను ఇది పద్మభూషణ్ని మీకు తగిలించుకుని మీకు చూపించడానికి నేను ఇక్కడికి వచ్చింది. సో మరొకసారి ఇలాగే మన ఈ పరస్పర సేవా కార్యక్రమం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నేను చెప్పాను, మైండ్ నంబర్ ఏజ్ ఇస్ జస్ట్ ఏ నంబర్. మన మైండ్ స్ట్రాంగ్గా ఉండి మన శరీరం మీద మనం అదుపు తప్పకుండా దాన్ని మన అదుపాజ్ఞలో ఉంచుకుంటే ఎన్నేళ్ళైనా జీవించవచ్చు. మనం ఏమేమి ఊహించుకుంటున్నామో, చేయాలనుకుంటున్నాం, ఇంకా ముందు కూడా అన్నింటి కూడా మనం సాధించగలుగుతాం, చేయగలుగుతాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి ఒకసారి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఇది మన ఆసుపత్రి, మన హిందూయిజంలో గొప్పతనం ఉంది. మనం గురించే కాదు, ప్రపంచం గురించి కూడా. అంటే శాంతి మంత్రాలు అంటాం, ఓం స్తోమ సతకమయ, ఓం తం సోమ జ్యోతిర్గమయ, ఓం మృత్యోర్మ అమృతగమయ, ఓం సర్వేషాం సస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, ఓం శాంతి శాంతి శాంతి, శంభో ఓం శివ 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 శివ, నారాయణ నారాయణ నారాయణ, ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలంతే న్యాయణ మార్గేణ మహి మహేష, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తచ్చం యువరా వృణిమహే గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్య ఊర్ధం జగాతు భేషం షన్ను అస్తు ద్విపదే షం చతుష్పదే. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం మంగళభవతు, సర్వేషాం సుఖినో భవంతు అని తెలియజేసుకుంటూ, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.